హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఛానల్ని ఆదరించండి. మనము అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు ఒక రకంగా చాలా జాగ్రత్తగా కనుక ట్రేడ్స్ చేయడానికి కొన్ని ఇండికేటర్స్ అనేటువంటి వాడుతూ ఉంటారు. ఈ ఇండికేటర్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్ చేసేది ఏంటంటే, హార్జెంటల్ లైన్ బేస్డ్ ఇండికేటర్స్నే వాడండి అని చెప్పాను. ఇంతకుముందు కూడా మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే హార్జెంటల్ లైన్ బేస్డ్ ఇండికేటర్స్ని కనుక వాడితే మీరు పెద్దగా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇవి చెప్పడం జరిగింది. దీంట్లో మనం అసలు పివట్ పాయింట్స్ అనేవి సక్రంగా కనుక ఎవరైనా ఉపయోగించగలిగితే మంచిగా రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. కన్ఫ్యూజ్ లేకుండా ట్రేడ్స్ అనేటువంటివి చేయగలుగుతారు. అందుకనే నేను పివట్ పాయింట్స్ మీద ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇవన్నీ అయిపోయిన చార్ట్లని మనం పెద్దగా ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే అవగాహన కలగడం కోసం అయిపోయిన చార్ట్లని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లైవ్లో ముందు కూడా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది వచ్చేసి 5 minutes టైం ఫ్రేము. ఇది నిఫ్టీ బ్యాంక్ సంబంధించింది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇది పివట్ పాయింట్. ఈ పివట్ పాయింట్ ఎలా పనిచేస్తుందంటే, ఎప్పుడైనా సరే ఒక స్టాక్ ప్రైస్ అనేటువంటిది ఇది ఒక అట్రాక్షనల్ పాయింట్ అనుకోవచ్చు. ఒక అయస్కాంతం లాంటిది స్టాక్కి. యావరేజెస్ బేస్డ్గా ఈ పివట్ పాయింట్ అనేటువంటిది ఫామ్ చేశారు కాబట్టి ఈ సెంటర్గా ఉండేటువంటి ఈ పివట్ పాయింట్ ఒక అట్రాక్షన్గా పనిచేస్తుంది. స్టాక్ని తన వైపుకి లాక్కుంటా, స్టాక్ ప్రైస్ని తన వైపుకి లాక్కోవడానికి ఎక్కువ ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం టైం అనేటువంటిది స్పెండ్ చేసి కనుక పొజిషన్స్ తీసుకుంటే మన సక్సెస్ రేట్ అనేటువంటిది 60% నుండి 70% వరకు ఉండటానికి అవకాశం ఉంటుంది. 100కి 100% ఉండదు. ఏ ఒక్కటి ఇండికేటర్ కూడా 100కి 100% పనిచేయదు. 60% 1:2 రేషియోలో, 1:3 రేషియోలో 60%, 70% కనుక పనిచేస్తే మీరు అద్భుతమైనటువంటి విజయాలు సాధించినట్టే లెక్క. అయితే వీటిని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అంటే ఎంట్రీస్ అనేటువంటిది తీసుకునేటప్పుడు ఆప్షన్ చైన్ని కూడా కొంత అబ్జర్వేషన్ చేయటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆప్షన్ చైన్ అనేటువంటిది మనకి కొంత డైరెక్షన్ అనేటువంటిది చూపిస్తుంది కదా. కోర్స్ దాంట్లో కూడా మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి, కానీ డైరెక్షన్ అనేటువంటిది మనకు చూపిస్తుంది కాబట్టి మనం పెద్దగా గాబరా పడకుండా, ఒకవేళ ఇక్కడ ఆపర్చునిటీ అనేటువంటిది బై సైడ్ వచ్చినప్పటికీ కూడా నిఫ్టీలో మనకి సి రేట్స్ ఎక్కువగా కనుక జరిగి ఉంటే అది మళ్ళీ పడుతుంది. కాబట్టి నిన్న అదే జరిగింది. సి రేట్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేటువంటిది పైకి పోకుండా కిందకి రావడం అనేటువంటిది జరిగింది ఒకటి. తర్వాత ఆప్షన్స్ దగ్గర వచ్చేసరికి ఈ పివట్ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి రిజెక్షన్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని కనుక ట్రేడ్ చేస్తే, అంటే ప్రైస్ రిజెక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే కొంచెం ఎక్కువగా ప్రాఫిట్ అనేటువంటి రావడానికి సక్సెస్ రేట్ 80% ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, రిజెక్షన్ అంటే ఇది రిజెక్షన్, ఇది కూడా ఈ ప్రైస్ కూడా రిజెక్షనే. అంటే ఒక విగ్ అనేటువంటిది ఆ యొక్క పివట్ పాయింట్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. రిజెక్ట్ చేస్తే ఇదిగో దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం, దీనిపైన స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. అంటే మనం గనక ఒక ఓపికతో గనక వెయిట్ చేస్తూ గనక ట్రేడ్ చేయగలిగితే సక్సెస్ అనేటువంటి పివట్ పాయింట్స్ని బేస్ చేసుకొని కొంత సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈ పివట్ పాయింట్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత సిపిఆర్ని బేస్ చేసుకొని మనం కూడా చెప్పవచ్చు, సెంట్రల్ పివట్ రేంజ్. అప్పుడు ఇంకా మనం సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మార్కెట్ అనేటువంటిది ఫామ్ అయింది, కానీ పివట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ పివట్ ప్రైస్ దగ్గరికి, యావరేజ్ ప్రైస్ దగ్గరికి రావడానికి ప్రయత్నం అనేటువంటిది స్టాక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, వదిలేసేయండి, ఆ రోజు ట్రేడ్ చేసుకోబాకండి, హ్యాపీ కదా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఏడుకు వచ్చినప్పుడు ఇక్కడ బేస్ చేసుకుని మనం ట్రేడ్ కనుక చేస్తే కొంత సక్సెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చింది,
రిజెక్షన్ ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. కానీ దీన్ని టచ్ అనేటువంటిది చేయలేదు. టచ్ చేయకపోయినా పర్వాలా. దీని అబోవ్ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. కానీ కొద్దిగా దీన్ని ఈ పివోట్ పాయింట్‌ని గనక టచ్ చేసి గనక రిజెక్షన్ గనక జరిగితే మనకి ఎక్కువగా ప్రాఫిట్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడేమైంది? ఈ క్యాండిల్ ఏం చేసింది? పివోట్‌ని రిజెక్ట్ చేసింది. సో, దీనిపైన ఎంట్రీ అనేది తీసుకున్నాం. ఇక్కడేమన్నా స్టాప్ లాస్ అనేది తీసుకున్నాం. సో, ఇదేమవుతుంది? పైకి వెళ్ళిపోయింది కదా! సో, మనం ప్రాఫిట్‌ని పొందినట్టే కదా లెక్క. అలానే మీరు ఎక్కడికైనా, నేను పర్టిక్యులర్ పలానా టైం అని నేనేం చెప్పట్లేదు. మామూలుగా మీకు చూపిస్తున్నానన్నమాట. ఇది చూడండి. గ్రాఫ్‌ని వెనక్కి నెట్టేసి చెప్తున్నాను. ఎక్కడైనా సరే ఆ పాయింట్‌కి వచ్చిందాక వెయిట్ చేద్దాం. ఇది ఫామ్ అయింది. ఇది పివోట్ పాయింట్ మీద ఫామ్ అయింది. ఇది మంచి బుల్లిష్ క్యాండిల్. సో, దీని అబోవ్ బై చేసుకున్నా మీరు సక్సెస్ అనేది అవుతారు. అలా కాదు. రిజెక్షన్ అనేటువంటిది ఒకటి మనం చెప్పుకున్నాం కదా, మంచి రిజెక్షన్. ఇది ఒక రిజెక్షనే. ఈడ నుంచి ఇటు పెట్టుకొని 1:2 రేషియోలో వచ్చేసింది ప్రాఫిట్ మనకి. దాన్ని తీసేసింది. ఇక్కడ ప్రాఫిట్ని బుక్ చేసినాక మరలా ఏమైంది? ఇది చూడండి, ఇది మంచి రిజెక్షన్ కదా. ఇట్లాంటి రిజెక్షన్ కనుక వస్తే మీరు ఖచ్చితంగా 1:3 రేషియోలో ఎంట్రీ ఇది, స్టాప్ లాస్ ఇది. సో, 1:2 రేషియోలో 3 రేషియోలో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడి నుంచి ఏమైంది? 1:5 కూడా ఇచ్చింది. సో, ఒక రిజెక్షన్ పాయింట్ని మనం వచ్చేంత వరకు వెయిట్ చేయడం బెస్ట్. ఒకవేళ రాలేదనుకోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ రోజున సైలెంట్గా ఉంటాం. ఇంకా అవుతాము. ఇంకా వెళ్దాం చూడండి. ఇది చూడండి, ఇది ప్రైజ్ అనేటువంటిది ఏమైంది? ఇది మంచి రిజెక్షనే కదా, 5 మినిట్స్ క్యాండిల్ మంచి రిజెక్షన్ కదా. ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది తీసుకుందాం. సో, అది పైకి వెళ్ళి వెనక్కి వచ్చేసింది. సో, ఇక్కడ స్టాప్ లాస్ని హిట్ చేసింది కాబట్టి మనం ఫెయిల్ అయినట్టే లెక్క. అలాగే ఇక్కడ చూడండి, మంచి రిజెక్షనే కదా ఇది. దీన్ని కొంచెం బఫర్ పెట్టుకుంటాము. ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చూడండి, మనం ఎక్కడ తీసుకుంటాం ఎంట్రీ అనేటువంటిది? ఇది మంచి రిజెక్షన్ క్యాండిల్. దీని కింద ఒక 2, 3, 5 పాయింట్లు తీసుకుంటే ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం. అవునా? స్టాప్ లాస్ వచ్చేసి హిట్ చేసిందా? చేయలేదు. సో, అది మెల్లగా 1:2 రేషియోలో ఇచ్చింది కదా, 1:2 రేషియోలో. సో, రిజెక్షన్ బేస్డ్గా కనుక ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ ఇక్కడ చూడండి మనం సక్సెస్ అయ్యింది. కాబట్టి మనం పివోట్ పాయింట్కి వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయటం అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యము. ఇది అన్నమాట. సో, ఇక్కడ ఏమైంది? ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఫామ్ అయింది. ఇది అట్రాక్ట్ చేసింది, పివోట్ పాయింట్ అట్రాక్ట్ చేసింది. చేసిన తర్వాత ఈ క్యాండిల్ కదా రిజెక్షన్ అనేది జరిగింది. ఈ క్యాండిల్ నేను క్లోజ్ చేసిన క్యాండిల్ రిజెక్షన్ అనేది జరిగింది. సో, దీని అబోవ్ ఎంట్రీ, దీని కింద ఎస్ఎల్ ఎంట్రీ అయిన తర్వాత, ఇది వచ్చిన తర్వాతే కదా ఎంట్రీ అనేటువంటిది అయింది. సో, 1:2, 1:3 రేషియోలో మనకు ప్రాఫిట్ అనేటువంటిది ఇచ్చింది. సో, ఈ విధంగా కనుక మనం ట్రేడ్ చేస్తూ ఉంటే, పివోట్ పాయింట్స్ని బేస్ చేసుకొని కనుక మనం ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉండటానికి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక వీడియోలో మనం ఇంకొంచెం ఎక్కువగా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.